ఒక మనిషి జీవితంలో ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా, తన కోసం నిజంగా ఎదురుచూసే ఒక మనిషి అయితే ఉంటాడు. అతను ఎక్కడున్నా, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియకపోయినా, తలుపు వైపు చూస్తూ ఉండే మనిషి అమ్మ మాత్రమే. కానీ కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళ విలువ, వాళ్ళు మన దగ్గర లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది అలాంటి ఒక తల్లి కథ. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ అయితే ఉండేది. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఆమెకు ఒకే కొడుకు. అతని పేరు రవి. రవి చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు. తన కొడుకు బాగా చదువుకోవాలని, తనకంటే మంచి జీవితాన్ని గడపాలని లక్ష్మమ్మ ఎన్నో కష్టాలైతే పడింది. రవి స్కూల్ ఫీజు కోసం తన బంగారు చెవు పోగులు కూడా అమ్మేసింది. రవి కాలేజీకి వెళ్ళడానికి డబ్బులు కావాలంటే పగలు ఇంట్లో పనులు చేస్తూ రాత్రులు పక్కింట్లో బట్టలైతే ఉతికేది. రవి మాత్రం ఇవేవీ పట్టించుకునేవాడు కాదు. అతని మనసులో ఒక్కటే, నేను పెద్దవాడిని అవ్వాలి, ఈ ఊరిని వదిలి నగరానికి వెళ్ళిపోవాలి అని. చివరికి రవి చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు లక్ష్మమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నా కొడుకు బాగా ఎదిగాడు. అదే ఆమెకు ప్రపంచంలోని పెద్ద గెలుపు. రవి నగరానికైతే వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు అమ్మతో మాట్లాడేవాడు. అమ్మా తిన్నావా, అమ్మా ఎలా ఉన్నావు. కానీ కొద్ది రోజులకు ఫోన్ కాల్స్ అయితే తగ్గిపోయాయి. వారంకి ఒక్కసారి, తర్వాత నెలకొక్కసారి, తర్వాత అమ్మ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, అంతే. ఆ రోజు నుంచి ఇక ఫోన్స్ అయితే లేవు. ఒకరోజు లక్ష్మమ్మ రవికి ఫోన్ చేసింది. నాన్న, నీతో ఒక్క మాట మాట్లాడాలి అని. ఏమైందమ్మా అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, నువ్వు ఎప్పుడైనా ఇంటికి వస్తావా అని అడిగాను అని అడిగింది. రవి కొంచెం చిరాగ్గా, అమ్మా ఇప్పుడే రావడం కుదరదు, నాకు చాలా పెద్ద పని ఉంది అని ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు లక్ష్మమ్మ చాలాసేపు ఫోన్ వైపు చూస్తూ కూర్చుంది. తర్వాత తనలో తానే నవ్వుకుంది. పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్లకు వాళ్ళ ప్రపంచం అంటూ ఉంటుంది కదా అని తనను తాను ఓదార్చుకుంది. కొన్ని నెలలైతే గడిచాయి. ఒకరోజు రవికి తన ఊరి నుంచి అయితే ఫోన్ అయితే వచ్చింది. రవి, నీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రవి ఒక్కసారి షాక్ అయ్యాడు. అతను వెంటనే ఊరికైతే బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ మంచం మీద పడుకొని ఉంది. చాలా బలహీనంగా కనిపించింది. రవి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ అని పిలిచాడు. లక్ష్మమ్మ కళ్ళను తెరిచి కొడుకును చూసింది. ఆమె ముఖంలో ఒక్కసారిగా చిరునవ్వు అయితే వచ్చింది. వచ్చావా నాన్న అని అన్నది. అంతే, ఆమెకు ఇంకేమీ అవసరం లేదు. కొడుకు తన దగ్గర కూర్చోవడమే ఆమెకు పెద్ద పండగ. రవి ఆమె చేతినైతే గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆమె నెమ్మదిగా ఇలా అడిగింది. నాన్న, నువ్వు చిన్నప్పుడు గుర్తుందా అని అన్నది. ఏంటి అని రవి తల ఊపాడు. నువ్వు పడిపోయినప్పుడు నీకు గాయం కాకుండా నేను నా చేతిని కింద పెట్టేదాన్ని అని. రవి కళ్ళల్లో నీళ్ళైతే వచ్చాయి. నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు 3 రాత్రులు నిద్రపోకుండా నీ పక్కనే కూర్చున్నాను అని చెప్పింది. రవి తల వంచుకున్నాడు. కానీ ఇప్పుడు నాకు జ్వరం వచ్చినా నువ్వు ఫోన్ చేసి తిన్నావా అని అడగడానికి కూడా నీకు సమయం లేదు అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఆ మాట రవికి గుండెల్లో అయితే గుచ్చుకుంది. ఆ రాత్రి లక్ష్మమ్మ నిద్రపోయింది. రవి మాత్రం నిద్రపోలేకపోయాడు. చిన్నప్పుడు అమ్మ తన కోసం చేసిన ప్రతి చిన్న పని గుర్తుకొచ్చింది. అతనికి కొత్త బట్టలు కొని తాను పాత చీర వేసుకున్న రోజులు, అతనికి పాలిచ్చి తాను నీళ్లు తాగిన రోజులు, అతను చదువుకోవడానికి తాను తన కోరికలను వదులుకున్న రోజులు. రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో కదా అని. అలా అని ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ కనిపించలేదు. రవి ఇల్లంతా వెతికాడు. చివరకు ఆమె పెట్టెలో ఒక చిన్న కవర్ అయితే కనిపించింది. దాని మీద ఇలా రాసుంది, నా రవి కోసం అని చెప్పేసి. రవి చేతులైతే వణికాయి. ఆ లేఖనైతే తెరిచాడు. అందులో ఇలా ఉంది. నాన్న, నువ్వు చిన్నప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. నువ్వు పెద్దవాడివయ్యావని నాకు గర్వంగా ఉంది.
కానీ నువ్వు ఎంత పెద్దవాడివైనా నా దృష్టిలో మాత్రం నువ్వింకా నా చిన్న బిడ్డవే. నాకు నీ డబ్బు అవసరం లేదు. నువ్వు కొనిచ్చే వస్తువులు కూడా అవసరం లేదు. నెలకొక్కసారి వచ్చి అమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే చాలు. నువ్వు నా దగ్గర కూర్చొని 5 నిమిషాలు మాట్లాడితే చాలు. ఒకరోజు నేను నీకు కనిపించకపోతే ఆ రోజు నన్ను వెతకడానికి రావద్దు. ఎందుకంటే నేను నీ చిన్ననాటి జ్ఞాపకాల్లోనే ఉంటాను. నీ మొదటి అడుగులో, నీ మొదటి మాటలో, నీ మొదటి విజయానికి నేను పెట్టుకున్న కన్నీటిలో. నన్ను అక్కడే వెతుకు. ఇట్లు నీ అమ్మ. లేఖ చదివిన రవి అక్కడే కుప్పకూలిపోయాడు. అమ్మా అని ఎంత గట్టిగా పిలిచినా సమాధానం అయితే అస్సలు లేదు. అతను పరిగెట్టుకుంటూ బయటకైతే వెళ్ళాడు. అమ్మను వెతికాడు. కానీ ఆమె అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. రవి చేతిలో మాత్రం ఆమె చివరి లేఖ అయితే మిగిలింది. కొన్ని సంవత్సరాల తర్వాత రవి పెద్ద ఉద్యోగి అయితే అయ్యాడు. అతనికి డబ్బు వచ్చింది, పేరు కూడా వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది. కానీ అమ్మని పిలిచే సమాధానం చెప్పే మనిషి మాత్రం తిరిగి రాలేదు. అందుకే రవి ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పెద్ద పార్టీ అయితే చేసుకోడు. ఆ రోజు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడున్న వృద్ధులతో సమయం గడుపుతాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం అయితే అర్థమైంది. మన దగ్గర ఉన్నప్పుడు మనుషుల విలువను గుర్తించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని కన్నీళ్లు కాచినా ఒక్కసారి కూడా తిరిగి తీసుకురాలేం. ఈ కథ మనందరికీ ఒక చిన్న గుర్తు మాత్రమే. మన అమ్మా నాన్నలను మన దగ్గర ఉన్నంతకాలం వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళను ఒక్కసారి హత్తుకోండి. అమ్మ, నాన్న, మీరు ఉన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పండి. ఎందుకంటే మన కోసం ప్రపంచంతో పోరాడిన వాళ్ళల్లో మాట్లాడడానికి 5 నిమిషాలు లేకపోతే మన జీవితంలో ఎంత సంపాదించినా అది సంపూర్ణమైన విజయం కాదు. డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని మాత్రం తిరిగి సంపాదించుకోలేం. అందుకే మీ అమ్మా నాన్నలు మీతో ఉన్నారంటే ఈరోజే వాళ్లకు దగ్గరగా వెళ్ళండి. ఒక్కసారి గట్టిగా హద్దుకోండి. అంతే. వాళ్లకు అంతకంటే పెద్ద బహుమతి ఇంకేమీ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.